అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం వింటర్ స్పెషల్ అయిన మూలీ పరాటా ఎలా చేయాలో చూద్దాం. వింటర్‌లో మనకి ముల్లంగి బాగా దొరుకుతుంది కదా! దొరికిన ముల్లంగి కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. మిగిలిన సీజన్స్‌లో దొరికిన ముల్లంగి కంటే, ఈ టైంలో కనుక మీరు ఆ ముల్లంగి తీసుకొని దాంతో పరాటా చేస్తే, పరాటా కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ మూలీ పరాటా. నేను ఒక కిలో ముల్లంగి తీసుకున్నానండి. ముల్లంగి తీసుకునేటప్పుడు ఎప్పుడు మనం బాగా లేతగా ఉన్నది, అలా అని బాగా ముదురుగా ఉన్నది కూడా తీసుకోకూడదు. మీడియంగా ఉన్న ముల్లంగి, కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలి. అవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఆ 2 కప్స్ గోధుమ పిండికి సరిపోను ఉప్పు వేసేసుకొని, దాంట్లో మనం ఉప్పు బాగా కలిపేసుకొని, నీళ్లు పోసుకొని, మనం ఫుల్కా కంటే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. అది అలా అని బాగా పల్చగా చేసుకోవద్దండి. మనం ఫుల్కాకి ఎలా కలుపుకుంటాం దానికంటే కొంచెం సాఫ్ట్‌గా. కలుపుకున్న గోధుమ పిండి కూడా ఒక 10 నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి. అలా మర్దన చేసుకున్న గోధుమ పిండి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఇంకొక 5 నిమిషాలు మీరు నీట్ చేసుకున్నారనుకోండి, ఇలా నీట్ చేసుకున్న గోధుమ పిండితోటి పరాటాస్ బాగా వస్తాయి. గోధుమ పిండి కలిపేసుకోంగానే వెంటనే పరాటాస్ చేసుకోకూడదండి. ఎప్పుడైనా గోధుమ పిండికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇస్తేనే మనకి పరాటాస్ బాగా వస్తాయి. ఇప్పుడు మనం మూలీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ముల్లంగి తీసుకున్నాం కదా! వాటిని మొత్తం పీల్ చేసేసుకొని, ఆ పీల్ చేసుకున్న ముల్లంగిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని, వాటిని మనం గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకునే ముందర గ్రేట్ చేసుకున్నదంతా ఒక బట్టలోకి వేసుకుంటే మనం నీళ్లు పిండుకోవడం ఈజీ అవుతుంది. సో, నేనొక ప్లేట్‌లో పల్చటి బట్టను పరిచేసుకొని, దాని మీద గ్రేటర్ పెట్టుకొని గ్రేట్ చేసుకుంటా. గ్రేట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా లావు హోల్స్ తోటి చేయాలండి. సన్న హోల్స్ తోటి చేయకూడదు. అంతే మన కడిగి పెట్టుకున్న ముల్లంగులన్నీ ఈ లావు హోల్స్‌తో మొత్తం గ్రేట్ చేసేసుకొని, ఈ బట్టలో ఉన్న ముల్లంగినంతా ఇలా మూట కట్టేసుకొని గట్టిగా పిండేశారంటే, ముల్లంగిలో వాటర్ చూసారా? ఉప్పు కూడా ఎయలేదు కదా మనం. ఎంత వాటర్ రిలీజ్ చేస్తుందో మనకి. ఇలా మొత్తం పిండేసుకున్నాక, ఈ నీళ్ళని పారబోయొద్దు. పక్కన బెట్టుకోండి. ఈ ముల్లంగి తురుములో ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పేసుకొని, బాగా కలిపేసుకొని ఉప్పంతా మనం హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్ కంపల్సరీ పక్కన బెట్టుకోవాలి. దాంతోటి దీంట్లోంచి బాగా నీళ్ళది రిలీజ్ అవుతుంది. ఇలా పెట్టుకోకపోతే మనకి పరాటాస్ బాగా రావు. మొత్తం నీరు నీరు వచ్చేస్తుంది. మనకి ఒత్తుకోవడం గూడా సరిగ్గా రాదు దాంతోటి. సరిగ్గా 1 అవర్ అయింది. నేనిప్పుడు ముల్లంగిలోంచి నీళ్లు పిండేసుకుంటాను చూడండి ఎన్ని నీళ్లొస్తాయో. నేను తీసుకున్నది 1 కేజీ ముల్లంగైతే మొత్తం ఇప్పుడు గనక వెయిట్ చూస్తే లెస్ థాన్ క్వార్టర్ కిలో ఉంటుందండి. పావు కిలో గూడా ఉండదు దీని వెయిట్. అంటే ఎన్ని నీళ్లు మనకి రిలీజ్ చేస్తుందనమాట. సో, ఇలా గట్టిగా పిండేసుకున్నాక మీరు ఈ నీళ్ళని పారబోయొద్దండి. ఈ నీళ్ళతోటే మీరు గోధుమ పిండి గూడా కలిపేటప్పుడు ఇప్పుడు వాడొచ్చు. లేదా సాంబార్ కానీ, పప్పు కానీ చేసేటప్పుడు గూడా ఈ నీళ్లు వాడుకోవచ్చు. ఈ నీళ్ళల్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసారు కదా! ఇంత గట్టిగా పిండాక కూడా మనం 2 చేతులతో పట్టుకుని ఇలా పిసుకుతే ఇంకా ఎన్ని నీళ్లొస్తున్నాయో, ఇలా గట్టిగా పిసికేసుకొని ఎంత వీలైతే అంత గట్టిగా మొత్తం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయాలి. ఇలా స్క్వీజ్ చేసేసుకున్నది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన గోధుమ పిండి కూడా చక్కగా 1 అవర్ రెస్ట్ ఇచ్చాక కరెక్ట్‌గా ఉందండి. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నిమిషాలు నీట్ చేసేసుకొని, ఇది గూడా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్‌లో వేయాల్సిన స్పైసెస్ చూద్దాం. నేను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను, కాలా నమక్, పసుపు, జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి అవి తీసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా. మీరు ఒకవేళ కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మన నీళ్ళంతా మనం స్క్వీజ్ ఔట్ చేసేసుకున్నాం గదా! దీని మీద ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం వన్ బై వన్. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి. ఉప్పు మటుకు అన్నిటికంటే లాస్ట్ వేసుకోవాలి. ఇంకా మీరు పరాటాస్ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నప్పుడే మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందర నుంచి సాల్ట్ యాడ్ చేసుకున్నారంటే మళ్ళా ముల్లంగి వాటర్ రిలీజ్ చేస్తుంది. సో, మొత్తం అన్నీ వేసేసుకున్నాక చిటికెడు వాము కూడా వేసుకుంటే పరాటా టేస్ట్ చాలా బావుంటుందండి. కొంచెం వాము, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, మొత్తం అంతా బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూడాలి. దీంట్లో గనక అవసరమైతే సాల్ట్ ఏవైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం పరాటాస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు
మనం గోధుమ పిండి తీసుకొని, దాన్ని చిన్నగా ఒకసారి రోల్ చేసుకుందాం. రోల్ చేసుకొని, అరిచేతిలోకి తీసుకొని, దాంట్లో ఇప్పుడు మన స్టఫింగ్ ఉంది కదా! దాన్ని మొత్తం ఒక ఉండలాగా చేసుకొని, ఈ గోధుమ పిండి మధ్యలో పెట్టి, మొత్తం ఇలాగా మూసేయాలనమాట. ఎక్కడా కూడా అది బయటికి రాకుండా మొత్తం మూసేసి, ఈ ఎక్సెస్ పిండంతా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా మొత్తం దగ్గరికి ఎవ్రి కార్నర్‌కి మనం పెట్టిన స్టఫింగ్ వెళ్తుంది. అలా వెళ్ళాక ఇప్పుడు మనం 2 చేతులతోటి ఇలాగా కార్నర్స్ నొక్కుకుంటూ కనుకున్నామనుకోండి, దాంతోటేమవుతుందంటే కార్నర్స్ అంతా గట్టిగా ఉండి మధ్యలోనే స్టఫింగ్ ఉండకుండా మొత్తం ప్రతి కార్నర్‌కి స్టఫింగ్ ఎళ్తుంది. సో, ఇలా పొడి పిండంతా కింద వేసేసుకొని మీరు ఒకవేళ రొట్టెల పీట మీద కనుక చేసేటట్టయితే ఇలా పిండి వేసుకొని రోల్ చేసుకోండి. రోల్ చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కుకుంటూ రోల్ చేయకూడదండి. నెమ్మదిగా రోల్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు పిండి ఎక్కడైతే లావుగా ఉందో అటువైపు కూడా తిప్పుకుంటూ మొత్తం అన్ని వైపులా పిండి ఈవెన్‌గా ఉండాలనమాట. ఒకవైపు లావు, ఒకవైపు సన్నం ఉండకూడదు. మొత్తం చపాతీ అంతా కూడా ఒకటే సైజులో, ఒకటే థిక్‌నెస్‌లో ఉండాలి. ఒకవేళ మీరు రోల్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ ఏమైనా కొంచెం బయటకొస్తున్నట్టు అనిపిస్తే దాని మీద పొడి పిండి వేసుకొని రోల్ చేశారంటే, ఆ స్టఫింగ్ అంతా మనకి రొట్టెల పీటకి అంటుకోదు. అలాగే రోలింగ్ పిన్‌కి కూడా అంటుకోదు. చూసారు కదా! ఇలాగా మొత్తం రోల్ చేసేసుకోవాలి. ఆ థిక్‌నెస్ ఎలా ఉండాలంటే ఇగో ఇలా అన్నమాట. బొత్తిగా సన్నగా ఉండకూడదు. అలా అని లావుగాను ఉండకూడదు. ఇప్పుడు మనం వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. మనం పరాటా వేసే ముందరే పెనం బాగా వేడి చేసుకోవాలండి. అలా బాగా వేడిగా ఉన్న పెనం మీదే పరాటా వేయాలి. వేశాక ఎవ్రీ 2 మినిట్స్‌కి దాన్ని ఇంకో సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. అలా 2, 3 సార్లు ఫ్లిప్ చేసుకునేసరికి మన పరాటా మీద లైట్‌గా రెడ్ స్పాట్స్ ఒస్తాయి కదా! అప్పుడు మనం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. వెయ్యంగానే ఆయిల్ వేసి ఎప్పుడు గూడా పరాటా మీద కాల్చకూడదు. అలా చేస్తే గోధుమ పిండంతా పచ్చిగా ఉంటుంది. పరాటా టేస్ట్ బావుండదు. క్రిస్పీగా కూడా రాదు. చూసారు కదా! ఇలాగ వేశాక 2, 3 సార్లు ఇటు అటు ఫ్లిప్ చేశాక, అప్పుడు నేను ఆయిల్ వేశాను. ఆయిల్ గాని, ఘీ గాని ఏదైనా వేయొచ్చండి. మీ ఇష్టం. మీకు కనుక కావాలంటే మీరు నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. అది మీరు ఒకవేళ నూనె గాని తక్కువేసి కాల్చుకుంటే పరాటా సాఫ్ట్‌గా వస్తాయి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్కువేసుకోవాలనమాట. అంతే. ఇగో చూసారు కదా! ఇలా మొత్తం అంతా ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగా క్రిస్పీగా కాల్చుకుని పరాటాస్‌ని పక్కన పెట్టేసుకోండి. నేను ఇంకా ఈజీ మెథడ్‌లో పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు పరాటా చేయడానికి ఎంత గోధుమ పిండి తీసుకుంటారో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇలా రెండిటిని చేసేసుకున్నాక వీటిని చిన్న పూరీల్లాగా ఒత్తి పక్కన పెట్టేసుకోండి. 2 ఈక్వల్ సైజ్‌లో ఉండాలండి. 2 ఈవెన్‌గా ఉండాలి. ఇలా 2 పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు దీని మీద మనం స్టఫింగ్ యేసుకుందాం. నేను ఫస్ట్ పరాటాస్ ఇలాగే చేయడం నేర్చుకున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ. ఇది బిగినర్ ఫ్రెండ్లీ మెథడ్ ఇది. ఇలా మొత్తం స్టఫింగ్ అంతా పెట్టేసుకొని, కార్నర్స్ మటుకు కొంచెం గ్యాప్ వదులుకోవాలనమాట. ఇలా గ్యాప్ వదిలేసుకున్నాక, ఇప్పుడు మనం ఇంకో రోటీ చేసి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ రోటీ దీని మీద వేసేసుకొని, మొత్తం కార్నర్స్ అంతా అతికిచ్చుకొని, చేత్తోటి ఇలా నొక్కేసుకొని, రోలింగ్ పిన్ తోటి మొత్తం రోల్ చేసేసుకున్నామంటే, మన పరాటా గూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇది చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఒకవేళ మీకు ఫస్ట్ మెథడ్ కష్టం అనిపిస్తే, ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ మెథడ్. దీన్ని కూడా అంతే. ఇలాగే మనం వేడి వేడి పెనం మీద వేసుకొని, ఒకవైపు బాగా కాలాక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని, అలా 2 మాటలు ఫ్లిప్ చేసుకున్నారంటే ఒక్కొక్క వైపు పరాటా పచ్చితనం అంతా పోతుందనమాట. ఇప్పుడు దీని మీద ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోండి. వేడి వేడి పరాటాల మీద బటర్ వేసుకొని, దహి అండ్ అచార్‌తోటి తిన్నారంటే భలే టేస్టీగా ఉంటాయండి మూలి పరాటాస్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.